ప్రార్థన అనేది ఒక బోర్డ్ మీటింగ్ లాంటిది. అవునా? ప్రార్థన అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనల్ని సృజించాడు అని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనల్ని సృజించి మనకు ఈ భూమిని అప్పగించి ఈ భూమి మీద మనల్ని ఉంచాడు. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 115వ కీర్తన 16 వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆకాశం యెహోవా వశము, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు అని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి ఈ భూమికి CEO, ఈ భూమికి మాస్టర్, ఈ భూమికి మేనేజింగ్ డైరెక్టర్, ఈ భూమికి సమస్తం కూడా మనమండి. మనకు పైన దేవుడు ఉంటున్నాడు. ఆయన పరలోకమందు ఉంటున్నాడు. ఆయన ఈ భూమి మీద ఏదైనా జరగాలంటే నువ్వు ఆజ్ఞాపించు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. కాబట్టి ప్రార్థన అని చెప్పినప్పుడు దేవుని యొక్క సమక్షంలో మనం కూర్చొని దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి మన జీవితంలో, ఈ భూ సంబంధమైన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ భూ సంబంధమైనటువంటి ఈ కంపెనీలో మనం ఉన్నప్పుడు దీనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో దానికి కావలసినటువంటి నిర్ణయాల కోసం, తీర్మానాల కోసం దేవునితో మనం చర్చించడం, దేవునితో కలిసి మాట్లాడి చర్చించుకునేటువంటి సమయమే ప్రార్థన. కాబట్టి ఇది ఒక బోర్డ్ మీటింగ్ లాంటిది. అవునా? ప్రార్థన